విశాఖలో కట్టుదిట్టమైన భద్రత కంటిన్యూ అవుతోంది. సిఐఐ భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో దేశ విదేశాల నుంచి కూడా వీవీఐపీలు పారిశ్రామికవేత్తలంతా కూడా విశాఖకు రావడంతో 2200 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ని ఇప్పటికీ తమ అధీనంలోకి తీసేసుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో విస్తృతంగా తనిఖీలు చేశారు. విశాఖ సిటీని డ్రోన్లతో జల్లెడ పడుతూ ఉన్నారు. సీసీ కెమెరాల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి అతిథులు బస చేసే హోటళ్లు, ప్రయాణించే మార్గాల్లో కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టారు. ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో మరింత అప్రమత్తంగా కనిపిస్తున్నారు పోలీసులు. వివిధ కేటగిరీల్లోని అతిథులకు సెక్యూరిటీని పెంచారు. వీవీఐపీలు అలాగే అతిథులు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు. విశాఖలో ప్రెజెంట్ సిచ్యువేషన్ అలాగే అక్కడ కొనసాగుతున్న టైట్ సెక్యూరిటీకి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా రిపోర్ట్ చేస్తారు. భాగస్వామ్య సదస్సు కోసం వీవీఐపీలు, వీఐపీలతో పాటు దేశ విదేశాల నుంచి మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు భారీగా హాజరవుతున్న నేపథ్యంలోని నగర వ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఈ లేఅవుట్ ఆధారంగా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ నుంచి అతిథులు ప్రయాణించే మార్గాలు, బస చేసే హోటళ్లు, ప్రధానంగా ఏయూలో ప్రధాన వేదిక వైపు వచ్చే మార్గాలన్నింటినీ కూడా డేగకాలతో నిఘా కాస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ ప్రాంతంలో ప్రధానంగా ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్ ఉంది. ఇదే ప్రధాన వేదిక. ఈ వేదికలో 8 హాళ్లను ఏర్పాటు చేశారు. హాల్లో వారీగా కేటగరైజ్ చేశారు. మొదటి హాల్లో రిజిస్ట్రేషన్, రెండో హాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అలాగే మూడో హాల్లో ప్రతినిధులకు లంచ్ ఎవరైనా చేస్తే వారి కోసం ఇది మూడో హాల్ని ఏర్పాటు చేశారు. దీంతోపాటు నాలుగో హాల్లో ప్రత్యేకంగా ఒక థీమ్ పెవిలియన్ కూడా పెట్టి అక్కడ థీమ్ను అక్కడ కొన్ని ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. దీంతోపాటు 5వ పెవిలియన్ ప్రధానంగా మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, ప్రధాన వేదిక ఇదే. దాదాపుగా 1600 మందికి పైగా ఇక్కడ కూర్చొని ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనేలా ప్రధాన వేదిక 5వ వేదికలో ఏర్పాటు చేశారు, 5వ హాల్లో. దీంతోపాటు 6వ హాల్ ఇది ఏదైతే కనిపిస్తుందో ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఈ హాల్, దీనికోసం ప్రత్యేకంగా కేటాయించారు. దీంతోపాటు 7వ హాల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేసే అలాగే కేంద్ర మంత్రులు శంకుస్థాపన చేసే ఈ హాల్ను ప్రధానంగా 7వ హాల్గా కేటాయించారు. దీంతోపాటు 8వ హాల్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా కేంద్ర మంత్రులు అలాగే ప్రత్యేకంగా వీవీఐపీలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఈ హాల్ను ప్రత్యేకంగా కేటాయించారు. దీంతోపాటు పక్కనే కమాండ్ కంట్రోల్ రూము, సెక్యూరిటీ సిస్టమ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు పక్కనే ఈ హెలీప్యాడ్ గ్రౌండ్ కూడా పక్కనే కనిపిస్తుంది. ఎందుకంటే అత్యవసరం అయితే ఈ హెలీప్యాడ్ గ్రౌండ్ నుంచి వచ్చిపోయేలా ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఈ బీచ్ స్ట్రెచ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా దీనిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఎందుకంటే ఇది నేవల్ కోస్ట్ బ్యాటరీ అక్కడి నుంచి దాదాపుగా టువర్డ్స్ ఇక్కడ భీమిలి వరకు ఈ స్ట్రెచ్పై కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఎందుకంటే అతిథులు ఇక్కడ ఆయా ప్రాంతాల్లో పర్యాటక ప్రాంతాలను కూడా చూసే అవకాశం ఉంది. దానికోసం ప్రత్యేకంగా అటువైపు బీచ్ సైడు ప్రత్యేకంగా సహాయక చర్యలు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని పెట్టారు. దీంతోపాటు భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా చూసుకోవచ్చు ఈ అతిథులు ఎవరెవరైతే ఈ సదస్సులో పాల్గొనేందుకు వస్తూ ఉంటారో వాళ్ళు విజిట్ చేసే ప్రాంతాలు, సంచరించే రోడ్లు, వాహనాలు కాన్వాయిలు వెళ్ళే రోడ్లతో పాటు ప్రధానంగా వాళ్ళు విజిట్ చేసే ప్రాంతాలు కూడా ఈ కైలాసగిరి, దీంతోపాటు ఈ రోప్వే అలాగే పర్యాటక ప్రాంతాలు కొన్ని కూడా ప్రత్యేకంగా పెట్టారు. ఆయా ప్రాంతాల్లో అతిథులు ప్రత్యేకంగా విజిట్ చేసే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ప్రధాన వేదికకు 2 రోజుల పాటు వచ్చే వీఐపీలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కూడా కల్పించారు, కేటగరైజ్ చేస్తారు. ప్రధానంగా ఈ వీవీఐపీలకు సంబంధించి 3 చోట్ల అంటే ఈ వైవిఎస్ మూర్తి ఆడిటోరియం ఆపోజిట్లో ఈ పార్కింగ్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు వీఐపీల పార్కింగ్ సంబంధించి ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఫ్రంట్ సైడ్లో ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఈ ఆఫీసర్స్ సంబంధించి హెలీప్యాడ్కి ఆపోజిట్ ఒక పార్కింగ్ పెట్టారు. దీంతోపాటు డెలిగేట్స్ కోసం ప్రత్యేకంగా 6 కేటగరైజ్ చేసి ఆయా ఏర్పాట్లను చేసి ప్రధానంగా పొందుపరిచారు. ఇటువంటి లేఅవుట్లను వేరు చోట్ల కూడా పెట్టారు. మొత్తం మీద ఈ ఓవరాల్గా ఈ భాగస్వామ్య సదస్సు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు భద్రతా పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. అలాగే వీవీఐపీల తాకిడి కూడా పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు ఢిల్లీ పేలుడు నేపథ్యంలో కూడా మరింత అప్రమత్తమైన అధికారులు అన్ని కోణాల్లో అన్ని ప్రదేశాల్లో కూడా ప్రత్యేకంగా నిఘా పెంచి సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తారు. అలాగే డ్రోన్లను కూడా రంగంలోకి దింపారు. దీంతోపాటు ట్రెథర్డ్ డ్రోన్లను కూడా ప్రత్యేకంగా రంగంలోకి దింపి ఆ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తే అప్పటికప్పుడు భద్రతను కట్టుదిట్టం చేసే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా టీవీ, నేను విశాఖపట్నం.